ఉత్తరాంధ్రలో వలస నేతలకు బుద్ధి చెబుతామని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విశాఖ జోన్ 1 సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంత ప్రజలు మంచి వ్యక్తులని, ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులే వలస పక్షులని పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గెలిచారు కానీ ఉత్తరాంధ్ర వెలమ సామాజిక వర్గం నేతలు కడపలో పోటీ చేసి గెలవగలరా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వలస రాజ్యం అమలు అవుతోందని, వలస రాజకీయ నాయకులు లేకుండా తాము చేస్తామని స్పష్టం చేశారు. గతంలో గెలిచిన పురంధేశ్వరి, జనార్దన్ రెడ్డి, సుబ్బిరాం రెడ్డి వంటి నేతలు స్థానికులు కాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విశాఖ ఎంపీలుగా టీడీపీ, వైసీపీలు సైతం వలస నేతలకే టికెట్లు ఇచ్చాయని వాపోయారు. గత వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ప్రాబల్యం పెరగగా బొత్స, ధర్మాన వంటి నేతలు కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరించి అధికారం కోల్పోయిందని పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఉందని చెప్పిందని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నది కూడా, కానీ అవి విచారణకు నోచుకోవటం లేదన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి 4 సార్లు సీఎంగా సుపరిపాలన అందించారని, బడుగులకు రాజ్యాధికారం బీఎస్పీ పుణ్యమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుకే బీసీ ప్రజలు బీఎస్పీతో కలిసి రావాలి అని పిలుపునిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రతోనే ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలని పూర్ణచంద్రరావు ఆకాంక్షించారు. ఈరోజు విశాఖ నగరంలోకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీకు తెలుసు, ఎలక్షన్లో మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెలలు దాటుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ఇక్కడే కమిషనర్గా చేశాను. ఇదే నగరానికి కమిషనర్గా చేసినాక నాకు ఎప్పుడు వచ్చినా సరే, నేను ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు వేరే ప్రాంతాల్లో ఎక్కడా లేనంతగా నేను ఎప్పుడు కూడా పనిచేయటంతో చాలా సంతోషంగా సేవలు అందించాను. ఇక్కడ ప్రజలు కూడా శాంతి కాముకులు, చాలా మంచివాళ్ళు. ఈ వేరే ప్రాంతాల్లో పనిచేశాను అనుకోండి, అక్కడ ఎలా పనిచేశానంటే గట్టిగా పనిచేశానని చెప్తా, ఇంకో చోట అయితే జాగ్రత్తగా పనిచేశానని చెప్తా. విశాఖ నగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఆనందంగా పనిచేశానని చెప్తా నేను. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత మంచివాళ్ళు. ఇదే మంచితనం రాష్ట్ర స్థాయిలో అందరూ వాడుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని. అది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి అవి సరిగ్గా తెలిసినప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ అంతా కూడా మీరు చూడండి, అర్ధరాత్రే ఒక క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారు. అనకాపల్లికి సీఎం రమేష్ అనే ఆయన వస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వెలమ కానీ, కొప్పుల వెలమ కానీ, లేకపోతే కళింగ కానీ, లేకపోతే తూర్పు కాపు వర్గానికి చెందిన వాళ్ళని ఎవరినైనా సరే కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా నాకు చెప్పండి. అంటే ఏంటి అర్థం? ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా పరాయి పాలనలో ఉండాలంటే సెటిలర్స్ ప్రాంతం అయిపోయింది. తెలంగాణలో ఎట్లయితే సెటిలర్స్ మీద ఉద్యమం వచ్చిందో, ఈ ఉత్తరాంధ్రలో కూడా ఈ వలస రాజకీయ నాయకుల మీద కనుక మీరు ఉద్యమం చేపట్టకపోతే ఎప్పుడు కూడా మనం మంచివాళ్ళం, ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్ళు, శాంతి కామికులు, ఏం పర్వాలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కాకపోయినా సరే వీళ్ళు గౌరవిస్తారు అనే దృష్టితో ఈ ప్రజలు మనం ఉండటం అనేది మంచిది కాదు. బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము చేసేది ఏంటంటే, ఈ వలస రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ఇక్కడ లేకుండా చేసే విధంగా ప్రయత్నిస్తాం. ప్రజలు కాదు ఇక్కడ మాకు కావాల్సింది, రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకులు ఉండకూడదు. ఇక్కడ మా దగ్గరే మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ గారు కంటెస్ట్ చేశారు. ఆయన మంగళి కులానికి చెందిన ఆయన, కానీ ఆయన ఎవరి మీద పోటీ పడాల్సి వచ్చింది? ఒక ఎంవిఎస్ మూర్తి అని ఇక్కడికి లేని కులం, దానికి సంబంధించిన ఆయన మనవడు భరత్ మీద పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అంటే ఏంటండి, ఇక్కడ ఎవరైనా సరే వైజాగ్లో మీరు ఎంపీ అభ్యర్థులను చూస్తే ఎప్పుడు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు మీరు చూసుకుంటే కనుక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడ ఆయన కాదు, సుబ్బరామిరెడ్డి ఇక్కడ ఆయన కాదు, పురంధరేశ్వరి ఇక్కడ ఆయన కాదు, ఇట్లా ఎవరిని చూసినా సరే ఇక్కడి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా
ఎంపీ అభ్యర్థులుగా ఉండరు. ఇక్కడ పేరు మోసినటువంటి బీసీ నాయకుడు ఉన్నాడు. ఆయన ప్రస్తుతానికి మన మధ్య లేరు, కానీ ఆయన పేరు అడారి తులసీరావు. ఎంత గొప్ప నాయకుడు, ఎంత పెద్ద నాయకుడు. ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఒక